హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప. నేను ఈరోజు ఓవ్యులేషన్ డే ఎలా కన్సిడర్ చేస్తారు, ఓవ్యులేషన్ డే అంటే ఏంటి, ఈ మధ్య కాలంలో చాలా మంది రీసెంట్ ఇప్పుడున్న జనరేషన్ కి ఓవ్యులేషన్ డే అండ్ పర్టికులర్ టైంలో అయితేనే పర్టికులర్ టైంలో బికాస్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ వల్ల కానివ్వండి ఆ టైం చెప్పండి, సో ఆ టైంలో మేము ఇంటర్ కోర్స్ అంటూ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి మాకు కరెక్ట్ గైడెన్స్ కావాలి అని చెప్పి చాలా మంది వస్తారు. సో వాళ్ళందరికీ కాదు, నార్మల్ పీపుల్ కి కూడా ఎప్పుడు ఏ విధంగా ఓవ్యులేషన్ కన్సిడర్ చేయాలి అనేది చెప్పదలుచుకున్నాను. సో ఓవ్యులేషన్ అనేది మీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం జనరల్లీ ఎవరికైతే రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో వాళ్ళకి మోస్ట్ కామన్ వచ్చేసి మీకొచ్చే పీరియడ్ లో మీకొచ్చే క్యాలెండర్ పీరియడ్ ప్రకారము మెన్స్ట్రల్ సైకిల్ ని డే 1 ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ ని డే 1 కింద కన్సిడర్ చేసినట్టయితే మీకొచ్చే 9th డే ఆఫ్ పీరియడ్ నుంచి 19th డే ఆఫ్ పీరియడ్ అనేది మోస్ట్ ఫర్టైల్ పీరియడ్, అంటే చాలా ఎక్కువ కామన్ గా జరిగే అండ ఉత్పత్తి జరిగే టైం అంటూ 9th డే నుంచి 19th డేకి కన్సిడర్ చేసుకోవడం అంటూ జరుగుతుంది. కానీ కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు అంటే కొంతమందికి 21 డేస్ సైకిల్ ఉండొచ్చు, కొంతమందికి 40 డేస్ సైకిల్ ఉండొచ్చు. వీళ్ళకి ఈ పద్ధతి అంటూ పాసిబుల్ అవ్వకపోవచ్చు. అంటే ఈ పద్ధతి పాటించినప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం ఉందనేది తెలుసుకొని దాన్ని సైకిల్ ప్యాటర్న్ అంటూ మెయింటైన్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ అంటూ ప్లాన్ చేసినట్టయితే మీకు ఈ ఓవ్యులేషన్ పద్ధతి ద్వారా కన్సెప్షన్ ఈజీ అవుతుంది. కొంతమందికి కరెక్ట్ రెగ్యులరైజేషన్ చేసుకున్న తర్వాత కూడా క్వాలిటీ సరిగ్గా లేనప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్ కానివ్వండి, ఎగ్ ఫార్మేషన్ కానీ, రెగ్యులరైజేషన్ చేసిన తర్వాత కూడా కొంతమందికి PCOS కానీ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం కానీ ఉన్నప్పుడు ఎగ్ డెవలప్మెంట్ అంటూ సరిగ్గా రాదు. సో ఎగ్ డెవలప్మెంట్ అంటూ సరిగ్గా రానప్పుడు అంటే నార్మల్ స్పాంటేనియస్గా ఫాలిక్యులర్ స్టడీ అంటే ఎగ్ డెవలప్మెంట్ గురించి, ఓవం డెవలప్మెంట్ గురించి ఏదైతే స్టడీ స్కాన్స్ ఉంటాయో దాని ద్వారా సరిగ్గా డెవలప్ అవ్వనప్పుడు వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి ఇండ్యూస్ చేసి ఫార్మేషన్ ఆఫ్ ఎగ్ అంటూ సెల్ జనరేషన్ అంటూ అయిన తర్వాత మెచ్యూర్డ్ ఫాలికల్ వచ్చిన టైంను బట్టి ఇంటర్ కోర్స్ అనేది చేసుకోవచ్చు. ఆ టైం మీరు ప్రెగ్నెన్సీ ఆ వీక్లో ఎప్పుడైతే ఫాలికల్ డెవలప్మెంట్ అవుతుందో ఆ వీక్లో మీరు ప్రాపర్గా టైం ఇంటర్ కోర్స్ వచ్చినట్టయితే ప్రెగ్నెన్సీ నిలబడడం అనేది ఈజీ అవుతుంది. దానితో పాటుగా మీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 40 డేస్ సైకిల్ ఉన్నా కూడా కొంచెం సపోర్ట్స్ అనేది పెట్టుకుంటూ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఓవ్యులేషన్ అనేది టైంలో ఇంటర్ కోర్స్ జరిగినట్టయితే ప్రెగ్నెన్సీ ఈజీ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది మేము ఓవ్యులేషన్ కిట్స్ అనేది బయట అవైలబుల్ ఉంటున్నాయి ఫార్మసీ బేస్డ్లో. సో ఈ ఫార్మసీ బేస్డ్లో ఓవ్యులేషన్ లైక్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ లాగానే LH కిట్స్ అని దొరుకుతాయి, ఓవ్యులేషన్ కిట్స్ అని దొరుకుతాయి. సో ఈ ఓవ్యులేషన్ కిట్స్ ని చూసుకుంటూ ఎవ్రీ ఆల్టర్నేట్ డే టెస్టింగ్ చేసుకుంటూ ఎప్పుడైతే HCG లెవెల్స్ ఓవ్యులేషన్ కిట్ లో పాజిటివ్ సైన్ 2 లైన్స్ వస్తాయో ఆ రోజున దానికంటే ముందు రోజు కానీ 24 hours ప్రయర్ కానీ 24 hours ఆఫ్టర్ కానీ ఇంటర్ కోర్స్ అనేది మెయింటైన్ చేసినట్టయితే మీకు ప్రెగ్నెన్సీ అనేది ఈజీ అవుతుంది. సో ఈ రకమైన పద్ధతి కూడా మీరు ఫాలో అయ్యి కన్సెప్షన్కి ప్లాన్ చేయొచ్చు, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.